Hey guys, welcome back to my channel and here is another mini vlog and ఈరోజు ఏంటంటే ఇక్కడ ఇదొచ్చేసి హోలీ రోజు ఈవినింగ్ అలా ఊరికే నేను వెంకట్ హంపీకి వెళ్దామని బయలుదేరాము. అండ్ మాకు హంపీ చాలా నియర్ బై, జస్ట్ 11 కిలోమీటర్స్ మాత్రమే. సో ఒక 20 మినిట్స్లో బైక్లో వెళ్తే రీచ్ అయిపోతాము. అండ్ హంపీలో చూసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి, చాలా డేస్ టైం పడుతుంది. అండ్ ఒక మాట ఉంది ఏంటంటే ಕನ್ನಡలో ಕಣ್ಣಿದ್ರೆ ಕಣ್ಣಿಗಿರಿ ಹೋಗಬೇಕು, ಕಾಲಿದ್ರೆ ಹಂಪಿ ಹೋಗಬೇಕು అని. అంటే అర్థం ఏంటంటే లైక్ మనకి కళ్ళు ఉంటే కన్నగిరికి వెళ్ళాలి, అంటే కన్నగిరి అనే ఒక ప్లేస్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. అలాగే కాళ్ళు ఉంటే మాత్రం హంపీకి వెళ్ళాలి అని. బికాస్ హంపీలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి, చూడాలి అంటే మాత్రం చాలా నడవాలి. అండ్ సమ్మర్లో అయితే అస్సలు అవ్వదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము హంపి నియర్ బై వచ్చేసాము టెంపుల్కి. అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ విజిట్ ప్లేస్ అండ్ చాలామంది ఫారినర్సే ఉంటారు ఇక్కడ. మీరు ఎప్పుడైనా హంపి విజిట్ చేశారా? కమెంట్ చేయండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అండ్ మీరు ఎప్పుడైనా హంపీ విజిట్ చేశారా చెప్పండి. అండ్ ఏదైనా ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే మీరు కమెంట్ డౌన్, అండ్ నేను ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అయినంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే టెంపుల్కి దగ్గరలో వచ్చేసాము. నిజంగా చెప్తున్నా, అసలు ఆ ఈవినింగ్ మాత్రం చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉన్నింది. వెదర్ అవ్వని అండ్ ఆ సన్సెట్ వ్యూ చూస్తున్నారు కదా, నిజంగా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వెళ్ళగానే. ఇంకా ఇక్కడైతే మేము ఇలా లోపలికి వచ్చేసి అక్కడున్న ఎలిఫెంట్ ఒకటి ఉంది, మీరే చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నా. సో మేము ఇక్కడ ఇంకా లోపలికి వచ్చి ఆ ఎలిఫెంట్ని చూసుకుని టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఎలిఫెంట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఈ మెయిన్ టెంపుల్ అంటే విరూపాక్షేశ్వర టెంపుల్ లోపలే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఈ ఎలిఫెంట్ని మీట్ అయ్యి కొంచెం ఫొటోస్ దానికి ఏదైనా ఇచ్చి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ మేము ఇంకా దర్శనానికి అయితే నేను వెంకట్ వెళ్ళిపోయాము. అండ్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఏది అలో చేయరు. సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో అందుకనే నేను ఏది క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం హంపి వెళ్తే మాత్రం అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ అలా కొంచెం వీడియో చేశాను. అదేంటంటే ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా స్టోన్వి ఎంత నీట్గా డిజైన్ చేశారు అప్పటి కాలంలో కూడా, నిజంగా చాలా బాగుంటాయి. అండ్ గైస్, నౌ ఇట్స్ టైమ్ టు ఎండ్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. So until next video, stay tuned. Love you all.